దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక సంచలనం. జెడ్పీటీసీగా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో నేటితో దిగ్విజయంగా 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం రాజకీయాల్లో ప్రవేశించి మహబూబ్ నగర్ నియోజకవర్గం మిర్జిల్ మండల జెడ్పీటీసీగా పోటీ చేసి అప్పట్లో రాజకీయంలో కాకలు తీరిన యోధుడిగా గుర్తింపు పొందిన రబ్బానీని ఓడించి చరిత్ర సృష్టించారు. 9 నెలలకే వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో రాజకీయ ఉద్దండు జగదీశ్వర్ రెడ్డిని ఓడించి చరిత్ర సృష్టించారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం స్థాయి వరకు అంచెలంచెలుగా రేవంత్ రాజకీయ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. తన ఈ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ప్రతికూలతలు, మరెన్నో అవమానాలు, చివరికి జైలు జీవితం కూడా గడిపారు. అయినా కానీ వెనక్కి తగ్గకుండా ప్రత్యర్థులతో తాడో పేడో తేల్చుకున్నారు. వెన్నుచూపని ఆయన రాజకీయ ప్రయాణం, మొక్కువని ఆత్మవిశ్వాసం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేలా చేసింది. సరిగ్గా 2 దశాబ్దాల క్రితం 2006 స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సొంత మండలం వంగూరు నుంచి జెడ్పీటీసీగా పోటీ చేయాలని రేవంత్ భావించారు. అయితే రిజర్వేషన్ల మార్పుల వల్ల అక్కడ పోటీ చేసే అవకాశం చేజారింది. మొదట్లో కొంత నిరాశ చెందినప్పటికీ ఆయన వెనకడుగు వేయలేదు. వెంటనే జనరల్ స్థానమైన మిర్జిల్ మండలంపై తన దృష్టి సారించారు. అప్పట్లో మిర్జిల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కాకలు తీరిన బలమైన నేత రబ్బానీ బరిలో ఉన్నారు. ఆయనను ఢీకొట్టడం అసాధ్యమని చాలా మంది వారించిన లక్ష్యం వైపు దూసుకెళ్లే రేవంత్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. పోటీలో కాంగ్రెస్ తో పాటు టీడీపీ, బీజేపీ తరపున బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడే రేవంత్ రెడ్డి తన రాజకీయ చతురతకు పదును పెట్టారు. స్థానిక సమీకరణాలను అనుకూలంగా మార్చుకుంటూ అభిమానుల అండతో కాంగ్రెస్ మినహా మిగతా ప్రధాన పార్టీల అభ్యర్థులను బరిలో నుంచి తప్పించుకునేలా చేశారు. దాంతో ఏకైక పోరు ఉమ్మడి రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. 2006 జూన్ 27న పోలింగ్ జరగ్గా జూలై 4న వెలువడిన ఫలితాల్లో అందరి అంచనాలను తలకిందలు చేస్తూ రేవంత్ రెడ్డి 1373 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి సంచలనం సృష్టించారు. అప్పట్లో ఆ విజయం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి పలు కీలక పదవులు చేపట్టి పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. చివరకు ముఖ్యమంత్రి పదవిని దక్కించుకొని తన లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నారు. ఇలా ప్రతి రాజకీయ అడుగుకు కారణమైన మిర్జిల్ మండలాన్ని ఆ రోజుల్లో తన గెలుపు కోసం కృషి చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తలను కలవడానికి రేవంత్ రెడ్డి మిర్జిల్ మండలంలో పర్యటిస్తున్నారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇదే రోజున జెడ్పీటీసీగా గెలిచిన రేవంత్ రెడ్డి 20 ఏళ్ల తర్వాత
ఇదే తేదీన ముఖ్యమంత్రి హోదాలో తనకు రాజకీయ జన్మనిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి మిర్చిల్లో పర్యటిస్తుండటం రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రేవంత్ రెడ్డి రాజకీయ 20 ఏళ్ళు గడుపుకున్న సందర్భంగా అయితే తన ఫస్ట్ ఎక్కడైతే జెడ్పీటీసీలో గెలిచాడో మిర్జిల్ నియోజకవర్గంలో అయితే అక్కడ పర్యటించనున్నట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానానికి తొలి అడుగు అయిన మిర్జిల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఏదైతే ఒక జెడ్పీటీసీగా అక్కడ మిర్చిల్లో తొలిసారి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 20 ఏళ్ల జీవితంలో అనేక ఒడిదుడుకులు చూడడం జరిగింది, అనేక విమర్శలు ఎదుర్కోవడం జరిగింది, అరెస్టులు కావడం జరిగింది. మొత్తానికైతే ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాత్రం ఆయన ప్లేస్ ను సుస్థిరం చేసుకోవడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఏదైతే 2006లో ఒక జెడ్పీటీసీగా మిర్చిల్లో తన రాజకీయ ప్రస్థానానికి తొలి అడుగుగా అక్కడ పడడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే కనుక వరుస విజయాలే, ఎక్కడ కూడా ఓటమి అనేది లేకుండా కేవలం 2018లో ఓటమి చవి చూడడం తప్ప ఆ తర్వాత ఎక్కడ కూడా ఓటమి అనేది ఎక్కడ మనము రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో మనం కనిపించదు. ఏదైతే 2006లో జెడ్పీటీసీగా ఇండిపెండెంట్ గా మిర్చిల్లో గెలవడం జరిగింది. ఆ తర్వాత 2007లో ఎమ్మెల్సీగా అక్కడ ఇండిపెండెంట్ గా గెలవడం జరిగింది. 2008లో టీడీపీలో అడుగు పెట్టిన తర్వాత టీడీపీలో తన రాజకీయ జీవితాన్ని కొనసాగించడం జరిగింది. రాష్ట్రం విడిపోయేంత వరకు కూడా టీడీపీలోనే ఆయన కొనసాగింది. 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కూడా టీడీపీలో ఎమ్మెల్యేగా రెండోసారి కూడా గెలవడం జరిగింది. అదేవిధంగా 2015లో ఓట్ ఫర్ నోట్ కేసులో అడ్డంగా దొరికిపోవడం, అదేవిధంగా జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. ఆ తర్వాత కేసు ఇప్పటికి కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత 2017లో కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఏదైతే 2018లో ఓటమి చెవి చూడడం జరిగింది. ఆ తర్వాత 2019లో కాంగ్రెస్ ఎంపీగా కూడా గెలిచడం జరిగింది. 2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీని గతంలో లేని విధంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ కాగలిగారు. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ నువ్వా నేను అన్న తరహాలో ఉన్న తరుణంలోనే పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కేసీఆర్ కు ధీటైన జవాబు ఇవ్వడము, కేసీఆర్ ఏవైతే విమర్శలు చేసిన దానికి ఘాటుగా ప్రతి విమర్శలు చేయడంతోనే రాజకీయ జీవితంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి. అక్కడి నుంచి రేవంత్ రెడ్డి ఒక రాజకీయ ప్రస్థానం మలుపు తిరిగిందనే చెప్పొచ్చు. అటు కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన నేతగా ఎదుగుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో తనని విమర్శించిన వారిని కూడా తన వాళ్ళుగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. ఏకంగా ముఖ్యమంత్రి స్థానాన్ని, అంటే కాంగ్రెస్ పార్టీలో ఎందరో సీనియర్లు ఉన్నారు, ఎందరో సీఎం కోసం పోటీ పడ్డారని వారందరినీ కాదని రాహుల్ గాంధీని ఒప్పించి, ఏఐసీసీని ఒప్పించి ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కడం జరిగింది. ఏదైతే ఆ రోజు దాదాపుగా ఈ రోజుకి 2.5 ఏళ్లు పూర్తి కావస్తుంది. ఈ రోజు ఏదైతుందో రేవంత్ రెడ్డికి ప్రత్యేకమైన దినంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి చేస్తాం. కాబట్టి అక్కడ ప్రజలకు కృతజ్ఞతలు తెలపడం, అదేవిధంగా ప్రజలతో మమేకమై మనకి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వారందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతూ మిర్జిల్కు ఒక ప్రత్యేకత తీసుకురావాలన్నది రేవంత్ రెడ్డి ఒక ఆశగా పెడుతున్నారు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. శ్రావణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.